सायिनाथसमप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्यफलप्रदं। भरद्वाज बृंदावन ओंगोलू अनन्तार्यतनोजातं सायिनाथसमप्रभं उचिमां वासुतं वन्दे सर्वशिष्य सुसेवितम्। अम्मगारी सन्निधि हैदराबाद। अनन्तार्यतनोजातं सायिनाथसमप्रभं उचिमां वासुतं वन्दे सर्वशिष्य सुसेवितम्। अम्मगारी सन्निधि हैदराबाद। గొప్పవాళ్ళ జీవితాలెప్పుడైనా చెప్పుకోదగి ఉంది చెప్పగలవు ఎంతటి సమాధి రాసి ఎదుకపడుతూ ముగ్ధ చరితములోని సమిద్ధ మహిమా. చీరాల స్వామి వారు సమాధి దగ్గర డాక్టర్ శ్రీధరరావు గారు జరిగింది. ఈస్ట్ అండ్ వెస్ట్ must come to pay its best to the soul that nestles in this little nest, its wings spreading into the limits of space, including time's expanse into its embrace. Dr. N. Sridhar Rao and the iron enclosure to Chirala Swami Samadhi. Vatamudikshayu Dakshina Bhavavaina Sadhana Padam Bhuvipai Dharavidi మోక్షపదములు దానిపై మోపి ఉన్న సాయి పదయుగ్మమును స్మరణ సేతు. ద్వారకామాయి మందిరం ఒంగోలు మనం పక్కన కూర్చున్నాం. సరే, చెప్పదలుచుకుంది ఏంటంటే భరద్వాజ గురుదేవుడు పూజ్యపాదు ఆచార్య శ్రీ యజ్ఞాల భరద్వాజ గురుదేవుడు సచ్చిదానందటువంటి సాయిదేవుని దర్శించి మనమందరినీ తరింపజేయాలని ఎప్పుడూ ఇక్కడికి వస్తుండేవాడు. దానికోసం అందరినీ తరింపజేసేటటువంటి తపనలో సర్వం మర్చిపోయేవాడు. ఆ క్రమంలో చీరాల వచ్చేవాళ్ళు చీరాల స్వామివారి గురించి కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చాలా ఆదుర్దా పడేవాడు. నేను చీరాల ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు ప్రస్తుతం చీరాలలో ఉంటున్నాను. మాస్టర్ గారు మా పార్టీలోకి వచ్చారనమాట. మా పార్టీలోకి వచ్చారు కాబట్టి నేను సగర్వంగా మేము చీరాల అని చెప్పుకుంటున్నాం. సరే, అక్కడికి వచ్చి ఆయన తప్పని ఏంటంటే నా బాధ కదా, అది ఆయన బాధ. ఎట్లయినా సరే చీరాల స్వామి వారిని సమాధిని డెవలప్ చేయాలి అని. పాపం ఈయన అనుకుంటే డెవలప్ అవుతాయా? ఈయన అనుకోకపోతే డెవలప్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సంకల్పమో మాత్రం చేత ఏదైనా చేయగలరు. అప్పుడు నేను 1968-69లో పియూసి, తర్వాత 70-73లో బిఎస్సి ఎన్నికల సైన్స్ ఆర్ట్స్ కాలేజ్ విద్యానగర్లో చదివాను. అందువల్ల మాస్టర్ గారు అక్కడికి వచ్చేసుకుంటూ ఉండేవాడు. ఇంకొక ఆయన మాకు విశేషమైనటువంటి విషయం ఏంటంటే టేప్ రికార్డు లాగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా సాయిబాబా 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 సాయిబాబా, చెవులు మూసుకున్న సాయిబాబానే, చెవులు తెరిచిన సాయిబాబాని, ఇంటికి వదిలేసినా కూడా సాయిబాబాని. ఆయనకి అలుపు లేదు, పైసలు అవసరం లేదు. ఆయన చెప్తూనే ఉండేవాడు, నేను మర్చిపోతూనే ఉండేవాడు. సరే, ఆయన చెప్తుంటే నేను అక్కడ పెదగన్యాలో ఉండేవాడిని. ఇక్కడ పెదగన్యా 30 కిలోమీటర్ల దూరం, ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం. ఇది ఈ పార్టీ సాయిబాబా పార్టీ. అట్నుంచి చీరాల స్వామి దగ్గర నుంచి 30 కిలోమీటర్లే. ఎక్కడైనా రెండు వైపులో నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కానీ జేబులో డబ్బులు ఉండేవి కాదు, 3 రూపాయలు కూడా ఉండేవి కాదు. పోస్ట్ కార్డు రాయాలంటే 10 రూపాయలు, 10 పైసలు, 15 పైసలు కూడా ఉండేవి కదా. నా పరిస్థితి. అక్కడికి వెళ్ళేవాడిని కాదు, చూసేవాడిని కాదు. సరే, ఆయన అక్కడికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు. సరే, మాస్టర్ గారి కృప వల్ల అనుకోకుండా ఒక సంవత్సరం నాకు సర్వీస్ పోయిన 21 ఏప్రిల్ 1973లో నాకు టైం స్కేల్ కరెక్ట్గా నెల్లూరులో ఉద్యోగం వచ్చింది. అప్పుడు నా జీతం చూడండి, 261 రూపాయ 10 పైసలు.
10 పైసలు పడతాయి, తగ్గించుకున్నా చెప్తున్నా. ఆహా, 250 రూపాయలు 10 పైసలు. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా సరే నేను చీరాల స్వామి దగ్గరికి వెళ్తా. చీరాల స్వామి దగ్గరికి 100 సార్లు అయినా వెళ్తా. ఎవరు వస్తారండి రమ్మనండి ఛాలెంజ్. ఆ పరిస్థితిలో ఉండేవాడిని. తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్తానని చెప్పిన తర్వాత ఇంకో చిక్కు వచ్చి పడింది. నాకు అప్పుడు చాలా బొద్దు మనిషిని నేను. నాకు ధర్మము అధర్మము సత్యము అసత్యం ఏది తెలియదు. చీరాల స్వామి అంటే గౌరవం ఉంది. అక్కడ ఆ రోజుల్లో చీరాల స్వామి సమాధి దగ్గర కట్టడాలు ఏమీ లేవు. ఇప్పుడు పోయి చూస్తే బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెళ్తూ ఉంది. ఆ కూర్చోడానికి కూర్చి ఉండేది కాదు. ఆనందంగా ఆ సమాధి మీద అరువులాగా కూర్చునేవాడు. నన్ను ఒరే చీ బుద్ధి లేని కూడా సమాధి మీద కూర్చుంటావేరా అనేవాళ్ళు ఎవరు లేరు. నన్ను కొడితే మాత్రం ఊరుకోను, నేను తింటే కూడా ఊరుకోను. నా చోటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నేను అట్లాగే ఉండేవాడిని. తర్వాత ఎవరు ఉండేవాళ్ళు కాదు, హాయిగా పడుకునేవాడిని. ఆ స్థితిలో ఉండగా మా తమ్ముడు ఒకసారి వచ్చాడు. వచ్చి ఇదేంటి ఎక్కడన్నా మాకు కుర్చీలు ఉండే చోటికి వెళ్ళాలా, ఇల్లు ఉండే చోటికి పోవాలా, శ్మశానంలో పడుకున్నావు, నువ్వు కదలకుండా ఉంటే ఎవరైనా లాగేస్తే ఏం చేస్తావు నువ్వు అన్నాడు అనమాట. అంత ఘోరంగా ఉండేది చీరాల స్వామి గారి సమాధి మందిరం. ఈ రకంగా ఉండగా ఒకసారి నేను హాయిగా రెస్ట్ తీసుకునేటప్పుడు మాస్టర్ గారు, సత్యం గారు, విక్రమ్ ముగ్గురు వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళకి తెలీదు నేను అంటున్నాను. నేను ఆనందంగా సమాధి మీద రెస్ట్ తీసుకుంటా కూర్చున్నా. మాస్టర్ గారు వచ్చేసరికి చేసినప్పుడు ఇలా సార్ నేను చాలా పుణ్యాత్ముడండి, నేను బాగా భక్తుడండి అని చెప్పి అన్నా. అది సరేలా రే నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్నారు. నేను తెలిసిందే సార్, మీ పని నాకు ఎందుకు తెలియదు. ఆ దత్తాత్రేయుడికి మీకు ఒకటి సంతానం గృహే గృహే భిక్ష భిక్ష మాత్రం హేమమయంకరే పుష్టాను మాకు అయ్యేది తెలిసినట్టు కొత్తగా మీకు చెప్పాల్సిన పని ఏం లేదు అన్నా. ఏం లేదు అయ్యి, నేను ఈ చీరాల స్వామి సమాజాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర జేబులో పైసలు ఏమంటావు, నేనే జీలో ఆయనే బాధలు పడతాడు. అది ఏం లేదు, ఇక్కడ ఈ కమిటీకి సెక్రటరీ వచ్చేసి ఆయన పేరు భరద్వాజ. ఇది భరద్వాజలు ఉంటారండి. ఈయన ఒక భరద్వాజ ఐఏఎస్, ఆయన ఇంకో భరద్వాజ అంట. ఆయన దగ్గర పోతున్నాను డెవలప్ చేసుకొస్తానన్నాడు. ఇంకా ఆయన కత్తికి ఎదురు లేదు. ఆ రోజుల్లో మేము ఏమనుకునేవాళ్ళంటే ఆయన మాట్లాడితే మా వేదమే. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడు వేసి ఊరికి వెళ్ళకుండా ఆయన దేవులో ఉండి అగ్గి పెట్టా, సిగరెట్టు, ఇంకో వస్తువు ఏదో ఇచ్చాడు నాకు. ఆయన వెళ్ళిపోయాడు. నేను ఆనందంగా కూర్చున్న సమాధి మీద ఆయన 2 జేబులో పెట్టేసుకున్నాను. వీళ్ళు వెళ్ళారు, వెళ్ళేసి వచ్చారు, కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమిటి సార్ ఏం చేశారు సార్, విజయం సాధించారా అని అడిగా. ఏందున్నాయి భరద్వాజ చూడు అని ఆయన చెప్తున్నాడు. నాకు భరద్వాజ మీరే గుర్తొస్తున్నాడు. అసలు ఈ మాట వినడు ఆయన. నేను ఎంత ప్రయత్నం చేసినా నన్ను డెవలప్ చేయకుండా అడ్డపడే వాళ్ళు ఎవరంటే ఈయనే. ఎవరు? చీరాల స్వామి. సరే మీ పార్టీ మీ బాధలు మీరు పడండి, నాకు హాయిగా ఉండాలి అనుకున్నాను. సరే ఆయన అన్నారు, వెళ్ళిపోతా రే నేను నీకు అగ్గిపెట్టి ఇచ్చాను, సిగరెట్ ఇచ్చాను, తీసుకురాను. నాకు బది వైపు ఎక్కువ. సార్ ఈ ఎక్కడ ఇచ్చారండి నాకు ఇయ్యలేదండి అన్న. పోయి చూడరా అన్నాడు ఆయన. ఏది సార్ నా జేబులో లేదు సార్ అంట. ఈ జేబులో ఉంది, ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే జేబులో ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్తే ముగ్గురు వెళ్ళిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర గారు, మాస్టర్ గారు, సత్యము, విక్రమ్ వెళ్ళిపోయారు. ఏం చేయగలరు? మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కనీసం 50 రూపాయలు కావాలా. ఇది చీరాల నుంచి విద్యానగర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే దాదాపు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 50 కాకపోయినా 10 రూపాయలు ఖర్చు అవుతుంది. 10 కాకపోయినా 12 రూపాయలు ఖర్చు అవుతుంది. నాకు వచ్చి 261 రూపాయలు 10 పైసల్లో వీళ్ళకి 12 రూపాయలు ఖర్చు పెడతానా? నాకు తీరే తింటారా? నేను గోరు కదలకుండా ఊరుకున్నా. తర్వాత నెమ్మదిగా ఎప్పుడో వెళ్ళి సార్ ఇగోనండి మీరు ఇచ్చినటువంటి అగ్గిపెట్ట, సిగరెట్టు, మీకు అయ్యే చెప్తుంటే మీరేవో ఇచ్చారు. అది నాకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. 3 కూడా నాకు పనికిరని. నాకు పనికిరని ఏదైనా ఉంటే ఆయన వీటి మీద అలవాటు. సరే మీరు తీసుకోండి సార్ అన్నా. ఇది వద్దురా. ఏ సార్ మీరు ఇచ్చిందే కదా, నా ప్రసాదంగా నీ దగ్గర పెట్టుకో, నువ్వే పూజలో పెట్టుకో అన్నాడు.
సరే నా దగ్గర పెట్టుకున్నాను, పూజలో పెట్టుకున్నాను, అది మాత్రం జాగ్రత్త చేశాను. ఇంక అంత జాగ్రత్తగా ఇప్పుడు నా జీవితంలో ఏది చేయలేదు. చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. వచ్చేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది. వాళ్ళ అమ్మ ఉంది, ఇంకొకళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత నాకు మ్యారేజ్ అవుతా ఉంది, ఏదైనా పవిత్రమైన వస్తువులు ఉంటే ఇవ్వండి, ఉపయోగించుకుంటానంది. అంతకుముందు నా దగ్గర ఒక జపమాల ఉండేది, ఇంతలావు రుద్రాక్షలతో చేసింది. అది నాకు ధ్యానం కుదరకపోతే శరత్ బాబు ఉండేవాడు, మీకు చాలామందికి పరిచయం ఉంది, కొంతమందికి పరిచయం లేదు. అతను నన్ను రంగనబాబు గారు వచ్చారు విద్యానగర్కి. వచ్చినప్పుడు నా జపమాల తీసుకెళ్ళి రంగనబాబు గారికి ఇచ్చాడు. ఆయన చేతితో పట్టుకుని నీకు జపం చేయడం వచ్చా అన్నాడు. మనకి ఏదైనా వస్తే కదా అతను ఏం చెప్పేదానికి. ఆయన అన్నాడు, ఇట్లా భావంతో తిప్పాలి, ఊరికే జపం చేయకూడదు అన్నాడు. నాకు అప్పటికే డౌన్ అయిపోయాను నేను. శరత్ బాబుకి మీకు ఎక్కడ బ్రహ్మోపదేశం జరిగిందే, ఎట్లా జపం చేయాలో రంగనాబాబు గారు చెప్పారు. మౌఖికంగా జపం చేయడం అనేది తుచ్చమైంది, మానసికంగా జపం చేయడం అనేది కాస్త ఉచ్చమైనది, భావమే మనసులో తిరగడం అనేది ఉచ్చతమైంది, అట్లా చేయాలని చెప్పారు అన్నాడు. అప్పుడు నాకు జ్ఞానం కుదిరేది కాదు, అయినా కూడా జపం ఎట్లాగో కుదిరేది. ఎందుకంటే పొద్దున కూడా ఇక్కడ, మధ్యాహ్నం ఇక్కడ, రాత్రి కూడా ఇక్కడ పెట్టుకొని చేయాలి జపం. సరే ఇంకా ఇది కుదిరేది కానీ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కుదిరేది కాదు. సరే మేమందరం కలిసి పుణ్యస్వామి దగ్గరికి వెళ్ళాం. పుణ్యస్వామి దగ్గరికి వెళ్తే శరత్ బాబు ఉండి, ఏమైంది రుద్రాక్షమాలు ఇచ్చేసాయి, నువ్వు రుద్రాక్షమాలు ఇచ్చేటట్టయితే ఆయన పట్టుకుని ఇస్తాడన్నారు. నాకు దేని మీద నమ్మకం లేదు. సరే పుణ్యస్వామికి ఇచ్చానండి. అది ఏమి విచిత్రమో నాకు తెలియదు. ఆ జపమాల నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కూడా మొదట మొదలుపెట్టింది. జపం చేస్తుంటే భావం కూడా తిరిగేది. ఏదో ఉంది వీళ్ళ దగ్గర, మామూలు ట్రిక్స్ కాదు, ఇది మాస్టర్ గారి ట్రిక్స్ చాలా గొప్పవి అనుకున్నాను నేను. ఆ అమ్మాయి వచ్చి ఏదైనా ఇవన్నీ పవిత్రమైందంటే ఈ మూడు ఇచ్చేసాను, మాస్టర్ గారు ఇచ్చిన ఇవన్నీ ఇచ్చేసాను. ఎందుకంటే నా దగ్గర చాలా ఉండిపోయి అవి పూజలో పెట్టుకోవాల్సినవి, ఇప్పుడు చూసుకోవాల్సినవి. వీటన్నిటితో పాటు నా దగ్గర రంగనబాబు గారి ఫోటో కూడా ఉంది. ఆయన హృదయంలో రాముల వారు పడ్డాడు, ఆంజనేయ స్వామి పడ్డాడు, అది కూడా ఇచ్చేసాను. సరే ఆ విధంగా నా దగ్గర ఉండాల్సినవన్నీ ఇంకొకళ్ళకి వాళ్ళని కోరిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాము. తర్వాత మాస్టర్ గారు ఈయన గురించి గొప్పతనం చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. మాస్టర్ గారు అందరు మహాత్ముల్ని దర్శిస్తారు. దర్శించిన దాంట్లో చీరాల వచ్చి చీరాల స్వామిని దర్శిస్తారు. నేను చీరాల్లో ఉన్నాను కాబట్టి నాకు చీరాల స్వామి వారిలో చేరిపోయాను. చేరిపోయిన తర్వాత రంగనబాబు గారు ఏమనేవాడంటే, ఏమై ఆయనకి ఖండయోగం కూడా వచ్చాయో. ఒకనాటి రాత్రి స్వర్ణగేటు సమీపంలో ఆయన శరీరం ముక్కలుగా పడి ఉండటం నేను చూశాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఆయన మామూలు మనిషి దాకా నడుచుకుంటూ పోతున్నారు అని చెప్పారు. మాస్టర్ గారి దగ్గర విన్నాం మేము, కాకపోతే డైరెక్ట్ విట్నెస్ రంగనబాబు గారు. నాకు అది చాలా నచ్చింది. కాకపోతే ఈ ఖండఖండాలు ఎట్లా ఉంటారు అనేది విచిత్రమైంది. తర్వాత ఆయన్ని ఖండయోగి అనేది నేను మెయిన్గా తీసుకున్నాను. ప్రతిసారి నాకు బైక్ దొరికినప్పుడు చీరాల స్వామి సమాధి దగ్గర ఖండయోగి చీరాల స్వామికి దెయ్యం పిలిచేవాడిని. నేను ఖండయోగి చీరాల స్వామి అంటే అక్కడ ఉండేవాడు చీరాల స్వామి, అవధూత స్వామి అంటుండేవాడు. నా కాలక్షేపం కూడా జరిగిపోతుండేది. ఇట్లా ఉండగా ఎవరో ఒక ఆయన వచ్చి, నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్నావు, అసలు ఆయన గురువు ఎవరు? నీ గురువు ఉన్నారు, పూజ్యపాదులు ఆచార్య కిరాల భరద్వాజ గురుదేవుడు. ఆయన గురువు ఎవరు నీకెవరు తెలుసా? ఎప్పుడన్నా పోయి ఎవరైనా అడిగావా? ఊరికే లెఫ్ట్ రైట్ కొట్టుకుంటారు వాటి మీద తెలియమంటే నీకేం తెలుసు. ఇప్పుడు ఆయన గురువు ఎక్కడ పెట్టేది? సాయిబాబా తల్లి ఎవరో తండ్రి ఎవరో మాస్టర్ ఎవరు కూడా తిట్టారని చేయాల. ఎక్కువ అంటారు, రోషన్ సార్ అంటారు. మాస్టర్ గారు వేసి తిట్టారని చేసి ఈ గురువు నేను ఎక్కడ పెట్టేదండి. ఇంకో మళ్ళీ అతనే వచ్చి ఇంకోసారి చెప్పాడు, అది 2014 ఆ ప్రాంతంలో జరిగింది. ఆయన కాదు, ఆయన గురువు ఉన్నాడు,
ఆయన చిలకలూరుపేటలో తిరిగేవాడు. చిలకలూరుపేట దగ్గర పురుషోత్తంపట్నం అని ఉంది. పురుషోత్తంపట్నంలో అక్కడ వాడు గురువు ఒకరు ఉన్నారు, అందరికీ చదువు చెప్తున్నాడు. ఈయన కూడా చదువు చెప్పాలని ట్రై చేశాడు. ఇది చూసి ఈ బండ మనిషికి మనం చదువు చెప్పలేమని ఒరే పడ్డా పోరా అని చెప్పి బయటికి తప్పేశాడు. అక్కడి నుంచి రోడ్ల మీద పడ్డాడండి అని చెప్పాడు. మరి చీరాల చిలకలూరుపేట అంటేనే మాకు మంచి ఇంప్రెషన్ లేదు. అక్కడి నుంచి పురుషోత్తంపట్నం పోవాలా, అక్కడ ఎవరో చూడాలా, అసలు పోయిన తర్వాత ఎవరు దొరకకపోతే ఎట్లా అని చెప్పి చూడుకున్నా. ఇది ఇలా ఉండగా పొద్దున మన లెక్చర్ చెప్పారు, ఇక్కడ ఉపన్యాసం చెప్పారు. ఎవరు అక్క, సాతులూరు బేబీ గారు. ఆవిడ ఏం చేసిందంటే చిలకలూరు పట్టణం దగ్గర చిలకలూరుపేటలో పురుషోత్తంపట్నం దగ్గరలో సాయిబాబా గుడి ఉంటే అక్కడ గురి చరిత్ర ప్రవచనాలు పెట్టింది. సరే ఆవిడ చెప్పింది, ఇదే చెప్పింది, నేను కూడా వెళ్ళాను అక్కడికి. నేను ప్రవచనం చెప్పడానికి వెళ్ళాను. అయితే చిలకలూరుపేట నుంచి చాలామంది వచ్చారు. సరే అది ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళందరినీ అడగడం మొదలుపెట్టాను. అయ్యా మీకు అక్కడ నేను ముందు పురుషోత్తంపట్నం వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ ఎవరన్నా గురువు గారు ఉన్నారండి, మా చీరాల స్వామి వారి గురువు గారు ఎవరో ఉన్నారు, నేను గట్టిగా పట్టుకోవాలా, దొరికారో గట్టి పట్టుకుంటే ఆయన వదిలిపెట్టేది లేదు, ఆయన పట్టుకుంటూ పోయే అవకాశమే లేదు. ఎవరున్నారు చెప్పండి అంటే, ఇక్కడ ఎవరు లేరండి, ఇది పురుషోత్తంపట్నము, ఇక్కడ ఇది దేవాలయము. ఈ దేవాలయంలో తోట సీతారామమ్మ గారు అని ఉండేవాడు, ఆవిడకి చాలా మంది శిష్యులు ఉన్నారండి అని చెప్పారు. తోట సీతారామమ్మ గారికి మాకు ఆవిడ ఫోటో ఉంది. ఆవిడ ఫోటో మనకి చీరాల స్వామి సమాధిలో దగ్గర ఉంది, అటు మార్కెట్ బాబా సమాధి దగ్గర ఉంది. మార్కెట్ బాబా కూడా గొప్ప ఆయన. తర్వాత మార్కెట్ బాబా సమాధి మందిర నిర్వాహకురాలు ఆవిడకి నాకున్నట్టు ఒక గుర్తు కాదు, 1000 గుర్తులు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ చూస్తేనే నాకు కారెత్తుంది. ఒకసారి అది నువ్వు కొబ్బరికాయ తేవట్లేదండి, మేము కొబ్బరికాయలు తెచ్చేవాళ్ళు కాదు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కాదు, ఉప్పు పెట్టింది. సరే అయిపోయింది, సిగ్గు ఎక్కువ లేదు కదా. మళ్ళీ అయితే ఏదో అన్నారు, మనకు మీ కోడలు గురించి మన భగవద్గీత చెప్తా ఉంది కదా, ఇక్కడే చెప్పించచ్చు కదా, అక్కడ పోయి చెప్తాను దీనికన్నా డబ్బులు తేంది. డబ్బులు ఇచ్చేవాడిని కాదు, నువ్వు ఎదురు బయట పెడితే ఆవిడ చేత అరేంజ్ చేస్తూ ఉన్నా, నువ్వు పో బయట మెడిటేషన్. కాబట్టి ఆవిడ దగ్గరికి నేను పోను. కాబట్టి ఆ సీతారామ దగ్గర అక్కడ తెలియదు, ఇక్కడ వాళ్ళని అడిగితే ఏదో చెప్తారు. కానీ తోట సీతారామకి చీరాల స్వామి వారికి సంబంధం లేదు, అంత మాత్రం తెలిసింది. సరే అది నేపథ్యంలో పెట్టుకుని ఈ గుడి చరిత్ర దగ్గర వచ్చిన వాళ్ళకి ఆవిడ సాతులూరు అక్క ఆవిడ కండక్ట్ చేసే దాంట్లో నేను సైడ్గా టైం చూసుకుని మిగతా వాళ్ళు అడగడం మొదలు పెడితే వాళ్ళందరికీ చెప్పిన మాట ఏకగ్రీవంగా చెప్పారు. నేను దాదాపు ఒక 50 మందిని అడుగుంటాను. 50 మంది ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏంటంటే, ఆయన పేరు బండ సాధువు, ఆయనకి బోధకాలు ఉంది, బోధకాలు పట్టుకుని ఈడ్చుకుంటూ పోతాడు రోడ్లో ఒకటి, రాత్రిపూట శ్మశానంలో పోతాడు, పక్కడేమో ఈడ్చుకుంటూ పోతాడు, రాత్రిపూటేమో శ్మశానంలో పోయి మధురమైన గాత్రంతో బ్రహ్మాండమైన పాటలు పాడతారు అని చెప్పారు అనమాట. కానీ ఆయన ఖండయోగం చేశారని ఎవరు చెప్పినట్టు నాకు గుర్తులేదు. అది ఆయన పరిస్థితి. తర్వాత ఆ టైంలో ఎప్పుడైనా సరే ఎవరి షాపులో కన్నా పోయి చేయి పెట్టాడంటే అక్కడ బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతుంది. నాకు దగ్గర తెలిసి నేను ఆ రోజుల్లోనే ఏదో బిజినెస్ పెట్టేసి ఉండేవాడిని, నెమ్మదిగా రాకపోయి ఉండేవాడిని, పోయి నాకు పెన్షన్ ఉన్నా లేకపోతే డబ్బులు వచ్చాయి. సరే డబ్బులు వస్తాయి అంటే ఎవరండి ఎవరో కదండి, బంగారం కొట్లో లేదండి, బంగారం అంతా ఉంటే 5,000 రూపాయలు గ్రామం, వాళ్ళకేం కర్మండి మీకు కాలు పట్టుకోవడానికి. రోజు కాళ్ళ మీద పడిపోతారండి, ఇంటికి తీసుకెళ్తారండి, అటు కూర్చోబెడతారండి, ఇటు కూర్చోబెడతారండి, సేవలు చేస్తారండి. అంతవరకు సేవ చేస్తారని నాకు తెలియదు, అది బంగారం కొట్టోళ్ళు. సరే ఊరుకున్నా. సరే ఆ పరిస్థితి అట్లా ఉంది. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఈయన ఊరికే పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటాడండి, పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటే అక్కడ కూర్చునేవాడండి. చూడండి ఎక్కడైతే ఆయన కూర్చున్నాడో అక్కడ ఆ వినాయకుడు గుడి కట్టారు, అక్కడ బైపాస్ జరిగింది, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అది అట్లా జరుగుతూ ఉంది అని చెప్పారు. ఆ బండ సాధువు ఎక్కడ నిలబడితే అక్కడ ఉండేది. ఇంకొక ఆవిడ ఏం చెప్పిందంటే, మేము నంద్యాల వెళ్ళామండి, నంద్యాలలో ఒక కుర్రోడిని చూసామండి. ఒక కుర్రోడు ఏంటండి
1,00,000 మంది కుర్రోళ్ళు ఉంటే ఒక కుర్రోడు చూశారంట. స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆహా, డబుల్ పోజు హీరోలాగా ఉన్నాడు అనమాట. అక్కడ ఉన్నాడండి ఈయన. ఆయన పట్టుకుని ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకున్నాము, తీరా చూడబోతే ఆయన వేరు ఈయన వేరండి. ఆయన తమ్ముడండి ఇతను. మీకు ఎందుకు చెప్తున్నారంటే సాయిబాబా పుట్టుపూర్వోత్తరాలు పూజ్యపాదుల ఆచార్య కిరాల భరద్వాజ గారు పరిశోధన చేశారు. చీరాల స్వామి మీద పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎందుకు చెప్పుకుంటానంటే నేను చీరాల అండి, మా పార్టీలో ఉన్నాడు ఆయన. అది సంగతి. సరే, ఆయన దగ్గరికి పోయేవాడి. మా ఊళ్ళో బంటసారి ఒకడు ఉన్నాడు, పోతకాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు, ఈడ్చుకుంటూ పోతూ ఉంటాడు. ఆయన నీకేమవుతాడు అని నిలదీశాము. ఆయన బొటబటా కళ్ళ నీళ్ళు కాచాడండి. ఎవరైనా దేవుడి పూజ చేస్తుంటే సంతోషపడతారు కానీ ఏడుస్తారండి. దేవుడి పూజ చేస్తుంటే మంచి జరుగుతుంది. చూడండి, నాకు ఏ ప్రోగ్రాం 5:30కి పెట్టారు. నేను 6:30కి వినాయకుడికి రిజర్వేషన్ చేసుకున్నాను. 5:30 6కి అయిపోద్ది, 6కి వెళ్ళి ఎక్కేస్తాను అనుకున్నాను. నా ప్రోగ్రామ్ అలా 6:30కి మార్చారు. నా వినాయకుడు ఏమైపోవాలండి? రైల్వే వాళ్ళకి చేసింది అంటే ఈ ప్రోగ్రామ్ 6:30కి పెట్టారు, 6:30 వినాయకుడు ఎందుకు పెట్టాలని క్యాన్సిల్ చేసి పారేశారు. ట్రైనే క్యాన్సిల్ చేసేసారు ఈరోజు. నా ప్రోగ్రామ్ మొత్తం నేను చాలా రాసుకొచ్చాను. బెల్లు నాకేనా? బెల్లు మోగింది కదా. అదేనమాట. సరే, ఇంకొక వీళ్ళేనా చెప్తాను. నేను రాసుకుని చెప్పాలని నీకు అరగంట పడుతుంది. సరే, వీళ్ళు అడిగారు ఈ గుళ్ళు ఎవరంటే నిజమేనండి, పురుషోత్తపట్నంలో ఉన్నారు ఒక ఆయన పేరు రఘురామదాస్ గారు. రఘురామదాస్ గారు ఈయన ఎదురెదురుగా కూర్చునేవాడు. ఈయన పాడేవాడు, ఆయన పాడేవాడు. వాళ్ళకి నిద్ర లేదు, జన్మ లేదు, తిండి లేదు, తిరుగుడు లేదు, ఏమీ లేదు. మరి ఏముంది ఆయన దగ్గర అంటే ఆ రఘురామదాస్ గారు అక్కడ కూర్చునేవాడంట, ఈయన కూర్చునేవాడంట. ఆయన ఉన్నట్టు పక్కపక్క నవ్వేవాడంట. ఎవరు? రఘురామదాస్ గారు. ఆయన నమ్మిన తర్వాత 10 నిమిషాలకి ఈయన పక్కపక్క నవ్వేవాడంట. ఆయన ఏదో పద్యం పాడేవాడంట. ఆ పాడిన పద్యం వాళ్ళు ఒకటి చెప్పారు నాకు. పద్యాల్లో ఒకటి ఏంటంటే, ఏమో రాసిన పద్యాలు ఆయన నెమ్మదిగా పాడేవాడంట. కొనిపోదువా వెంట కోచి మాత్రమైనా కించితాలోచించుమా అని చెప్పి పాడేవాడంట. దీని దాన్ని ఇంకా పెంచి చేసుకునేవాడు అనమాట. అట్లా వేమన శతకంలో పాటలు ఆయన పాడుతుంటే ఈయన పాడుతుంటే ఆయన చూసి ఆనందించేవాడంట. ఎక్కడికైనా పోయినప్పుడు భిక్ష ఏంటి చేయగలుగుతాడంట. ఒకసారి ఒకరింటి దగ్గర పెట్ట తీసుకుంటారు, లేకపోతే లేదు. అట్లా జరుగుతుండేది. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునేవాడు. తర్వాత ఆయన వెంట హనుమంతరావు గారు కూడా తిరిగేవారు. తర్వాత ఈ హనుమంతరావు ఈయన ఈ విషయాలు చెప్పిన ఆయన పేరు కృష్ణమూర్తి. ఆయన కృష్ణమూర్తి. ఆయన ఏమని చెప్పాడంటే, మా ఇంటికి భోజనానికి తీసుకెళ్ళినప్పుడు అన్నం తినేవాడు. తిన్న తర్వాత ఆ ఇష్టంలో అన్నము నీళ్లు అన్నీ కలిపేసేవాడు. తీసేసిన అవన్నీ తీసి నెత్తి మీద పోసుకునేవాడు. నెత్తి మీద పోసుకున్నాడు ఊరుకోకుండా అన్ని ఒకటి నిండా రాసుకునేవాడు. ప్యాంటు షర్ట్, ఆఫ్కోర్స్ సారీ ఆయన ప్యాంటు షర్ట్ వేయకండి ఉంటే గుడ్డలన్నీ కూడా చల్ల నీళ్ళతో మునిగిపోయాయి. ఆ రకంగా ఉండటంతో ఈయన ఎవరు దగ్గరికి రానిచ్చేవాడు కాదు అని చెప్పారనమాట. తర్వాత ఆయన ఖండయోగం చేశారు అని చెప్పాం మనం. ఖండయోగం చేసిన దానికి ఏమిటంటే రంగనబాబు గారు చెప్పారు, ఆయనకి ఖండయోగం కూడా వచ్చయ్యా. ఒకనాటి రాత్రి ఆయన శరీరం ముక్కలుగా పడి ఉండగా స్వయంగా స్వర్ణగేటు వద్ద చూశారు. ఉదయం ఎప్పటిలాగా ఆయన అన్ని చోట్ల తిరుగుతున్నారు. అయితే ఖండయోగం అనేది అత్యుత్తమమైన యోగం. మాస్టర్ గారు నాతో చెప్పారు, మాస్టర్ గారు నాకు చాలాసార్లు చెప్పారు, అరే నువ్వు ఎవరినైనా సస్పెక్ట్ చేయొచ్చు, ఎవరినైనా అనుమానించవచ్చు, ఖండయోగం చేసిన వాళ్ళని మాత్రం అనుమానించడానికి వీలు లేదు. అది హయ్యెస్ట్ పాయింట్. వాళ్ళు డెఫినెట్గా ముక్త పురుషులు అయి ఉంటారు, భగవంతుడే అయి ఉంటారు అని చెప్పారు. సరే, షిరిడి సాయిబాబా ఖండయోగం చేసింది సాయి లీలామృతంలో ఒక్కసారి
ఖండయోగం చేసిన రికార్డు అయిందండి. 10 సార్లు 25 సార్లు చేసిన రికార్డు కాల. కానీ ఈయనలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటయ్యా అంటే, చీరాల స్వామివారిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటయ్యా అంటే, అంజయ్య గారు చెప్పింది ఏంటంటే, ఇటుపక్క స్వర్ణగేటు, ఇటుపక్క హై ఆఫీస్ గేట్. ఈరోజు మీరు పోయి చూస్తే 2 గంటలు డెవలప్ అయి ఉంటాయి. కానీ ఆ రోజుల్లో స్వర్ణగేటు కింద రాకపోకలు జరిగాయి. మన ఫైర్ ఆఫీస్ గేటు ఉండేది కానీ అది నామమాత్రంగా ఉండేది. అక్కడ స్వర్ణగేటు దగ్గర జరిగింది ఏంటంటే, ఈ 2 గేట్ల మధ్య కొత్త గీరుమామూలు చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అరణ్యంలాగా ఉండేయంట. ఒక సాయిబు కేసులో ల్యాబ్ పెట్టుకుని అక్కడ ఉండే పనులు చూసుకునేవాడు, కష్టపడి పనిచేసేవాడు. దాని దగ్గర కర్మశాల ఉందంట. అక్కడ పిల్లకాయ అన్నింటి పరిగెత్తుతూ ఒకసారి గుడ్డి దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు ఆ స్వామిని ఎవరో ముక్కలుగా నరికేశారండి, ఆయన ముక్కలుగా నరికేసిన తర్వాత చచ్చిపోయి పడున్నాడండి అని చెప్పారంట. ఆ రోజు ఆ రాత్రి అంతా భయవేసిందంటే వీళ్ళకి అక్కడ పోయి చూసే ధైర్యం లేక తెల్లారినాకి వెళ్దామని ఆగారు. తెల్లవారటానికి ముందే ఆయన లేచి మామూలుగా పరిగెత్తుతున్నాడు. అంటే ఏమిటి? రాత్రి ముక్కలుగా ఎవరు నరికారు? అదనమాట. ఇంకొక ఆయన, ఒక ఆర్ఎంపీ డాక్టర్ చంద్రం అనే పేరు ఉంది. ఆయన అట్నుంచి వెళ్తుంటాడు. అక్కడ ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇసుక క్వారీలలో ఉండే ఇసుక అంతా వీళ్ళు టైర్ బండి మీద తీసుకెళ్తుంటారు. ఆ టైర్ బండి మీద ఎక్కేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఎప్పుడు చూస్తుంటాడు ఆ పిక్చర్ అక్కడ పడి ఉంటాడు అసలు శ్మశానాల్లో. ఈరోజు చూస్తే ముక్కలుగా పడి ఉన్నాడండి. తెల్లరేసరికి మనల్ని పోలీసులు పట్టుకుంటారే కదా అని కూడా అయింటాడు. చీర తెల్లరితలో చూస్తే మామూలుగా పట్ల తిరుగుతున్నాడు. అది రెండోది. అట్లా ఆర్ఎంపీ డాక్టరు నాగేంద్ర స్టూడియో అతనే మొట్టమొదటిసారి చీరాల సమాధి ఆయన ఫోటో తీసింది. మంగమ్మ అనే ఆవిడ ఒక గోరు కట్టుకునే ఆవిడ ఉంది. ఆవిడ వాళ్ళ నాయన ఆయన కంటిన్యూగా చేయడం కన్నారా చూశాడు. తర్వాత కృష్ణమూర్తి గారి కొడుకు రామారావు ఆయన పెళ్ళాం బిడ్డలందరినీ వదిలేసి ఈ చీరాస్వామితో పాటు శ్మశానానికి పోయేవాడు. శ్మశానంలో పడి ఉండేవాడు. ఆ శ్మశానంలో పడి ఉన్నప్పుడు ఒక అర్ధరాత్రి గంటలేస్తే ఆయన కండయోగం చేసి ముక్కలుగా ఉన్నాడు రామారావు. తర్వాత ఉమామహేశ్వరరావు చెప్పింది ఏంటంటే, కృష్ణమూర్తి హోటల్ దగ్గర మాస్టర్ గారికి చీరాల స్వామి గారికి ఫస్ట్ సంయోగం, వాళ్ళిద్దరికి కాంటాక్ట్ అక్కడ జరిగింది. ఆ కృష్ణమూర్తి హోటల్ దగ్గర ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు అలా చూడ ముక్కలుగా పడి ఉన్నారని చెప్పారు. రామారావు అని చెప్పి నాగేంద్ర స్టూడియో ఫస్ట్ ఫోటో తీసిన ఆయనకి ఆ రైల్వే లైన్ దగ్గర ముక్కలుగా పడి ఉంటుందని చూసి మనుషులు చెప్పారు. తర్వాత ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటి దగ్గర ఈయన ఖండయోగం చేసే విషయం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొక మాట చెప్పి ఆపేస్తాను సార్. ఇంకొక మాట ఏంటంటే, కృష్ణమూర్తి ఇంటి వరండాలో చీరాల స్వామి వారు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంటి ఎదురు వరండాలో ఉన్నప్పుడు అర్ధరాత్రిగా ఒక ఆయనకి లేచేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వస్తే శాశ్వతం తీసి పడుకున్నాడు. తమ చేతులు పెట్టుకుని 2 కాళ్ళు ఒక కాలు మీద కాలు పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే తెల్లటి గుడ్డలు కట్టుకున్నటువంటి 2 స్త్రీలు దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నారు. ఒక ఆవిడ ఆయన కాళ్ళు పట్టుకుని తీసుకుంటా ఉంది. 8 లక్షలు ఇస్తే మీ కాళ్ళు తీసుకుంటారని చెప్పండి. ఇంకొక ఆవిడ తెల్లటి గుడ్డలు పెట్టుకుని ఆవిడ ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇది ఉంది కదా, గాలి వీస్తారు కదా, వీస్తూ ఉంది. అంటే దేవతా స్త్రీలు వచ్చి కాల సంవాహనం చేస్తున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్ ఉన్నాయి. నాకు ఈ కాగితాలనే చెప్పలేను కాబట్టి ఇంతటితో ఆపుతున్నాను. ఆపేదానికి ముందు 2 minutes నాతో పాటు మీరు అందరూ గుర్తు కాబట్టి, దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా 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 నరసింహ సరస్వతి దిగంబరా 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 మాణిక్య ప్రభుదేవ దిగంబరా 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 సాయి దేవా దిగంబరా 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 భరద్వాజ గురుదేవ దిగంబరా
దిగంబరా దిగంబరా ఈవి మాస్టర్ దిగంబరా जय बोलो समर्थ सद्गुरु श्री साईनाथ महाराज की जय।